పేస్ టు పేస్కు స్వాగతం. ఏడాదిలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటుంది. ఏడాది సందర్భంగా తమ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాం, 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్తుంది. నిజంగా 6 గ్యారెంటీలు అమలు చేశారా? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయా? ప్రజలు సంతోషంగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా? ఈ అంశాలు మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏం సాధించారు? ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారు? ఈ విజయోత్సవాలు జరుపుకునే సమయంగానే మీరు భావిస్తున్నారా? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులతో మీ కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఈరోజుకి సంవత్సరం పూర్తయింది. ఏ ప్రేమతోనైతే, ఏ అభిమానంతోనైతే, ఏ కోరికలతోనైతే మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న మన ప్రభుత్వం ఈ గడిచిన సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన 7,19,000 కోట్ల రూపాయల గత ప్రభుత్వం అప్పులు చేసి, మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల అసలు ప్లస్ మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయల అప్పులు కడుతూ, ఏవైతే ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు ఇచ్చామో 6 గ్యారెంటీలో కొన్నిటిని చేసి, చెప్పని కొన్ని కార్యక్రమాలు కూడా చేసి మీ ముందు 1 సంవత్సరాన్ని పూర్తి చేసుకొని, మంత్రులుగా మేమో, గౌరవ ముఖ్యమంత్రి గారో, ఎమ్మెల్యేలు గారో మేమే పండగ చేసుకోకుండా రైతును రాజు చేస్తామన్న దాంట్లో గత ప్రభుత్వం ఊరేస్తే ఊరే అని చెబితే, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోని మన ప్రభుత్వం ప్రతి గింజని ఒడ్లు కొంటూ మద్దతు ధరతో పాటు ప్రతి క్వింటాలకి 500 రూపాయల చొప్పున సన్న వడ్లకి తరుగు లేకుండా రైతన్నకి 3 రోజుల్లోనే ఖాతాల్లో జమ చేస్తూ. శ్రీనివాసరెడ్డి గారు ఏడాదిగా ఇదే చెప్తున్నారు, అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని చేసిపోయారు, కేసీఆర్ అంతా కూడా అస్తవ్యస్తం చేసిపోయారని చెప్తున్నారు. ఇది ఏడాదిగా మీరు చెప్తూనే ఉన్నారు. నేను అనేది 6 గ్యారెంటీల్లో అన్నీ అమలు చేయలేదని మీరు అంగీకరిస్తున్నారు. అందులో ప్రధానమైంది రైతు భరోసా. రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు అన్నారు, మహిళలకు 2,500 ఇస్తామన్నారు, పెన్షన్లు 4,000 ఇస్తామన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం, అమరుల కుటుంబాలకు 200 గజాలు ఇస్తామని చెప్పారు, తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ప్రజలను ఓట్ల ఆకర్షించడానికి ఎటువంటి ఆకర్షణీయమైన వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని విఫలమై చేయలేక ఇప్పుడు విజయోత్సవాలు జరుపుకుంటే ప్రజలు సంతోషించాలా? విజయోత్సవాలు కాంగ్రెస్ నేతలు జరుపుకుంటున్నారా, ప్రజలు జరుపుకుంటున్నారా? ప్రజలు విజయోత్సవాల్లో పాల్గొంటున్నారు అంటే కళ్ళు లేని కబోజుల్లాగా ఈనాడు ప్రతిపక్షాలు ఏవైతే కాకి గోల చేస్తున్నాయో అది నిజమో కాదో ప్రజలకు తెలుసు. నిజం మీరు అన్నట్లు 2014 నుంచి 2024 వరకు ఆ 10 సంవత్సరాలలో అనేక వేదికల మీద అసెంబ్లీ సాక్షిగా ఈనాటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆనాటి ఫ్లోర్ లీడర్గా క్వశ్చన్ వేసినప్పుడు ఆనాటి ప్రభుత్వము అప్పులు కేవలం మేము 3 లక్షల కోట్లే చేశామని ఆనాటి ప్రభుత్వం చెప్పింది మేము నమ్మాం. ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత అని చూస్తే 7,19,000 కోట్లుంటే గత ప్రభుత్వం మేము 3 లక్షల కోట్లే అనుకున్నాం, 7,19,000 కోట్లుంది, మేము సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేయము అని చెప్పి ఆ శాఖ తప్పించుకొని రైతు రుణమాఫీ చేయకుండా మా ప్రభుత్వం ఆగలేదే. ఏ ఎన్నికలున్నాయని 27 రోజుల్లో 21,000 కోట్ల రూపాయలు 25,65,000 మంది రైతన్నులకు రుణమాఫీ చేస్తే అది ఈ ప్రతిపక్షానికి కనిపించదా? 10 సంవత్సరాలలో ఏనాడైనా
రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టామని గొప్పలు చెప్పిన ఆనాటి ప్రభుత్వం ఆ స్కూల్లో చదివే పేదవాడి పిల్లోడు సరిగా బువ్వ తినటం లేదు, వాడి డైట్ ఛార్జీలు సరిపోవటం లేదని, ఆ స్కూల్లో చదివిలే ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు సరిపోవటం లేదని పెంచాలని కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే, అది ఎన్నికల వాగ్దానం కాకపోయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పైగా పెంచితే అది కనిపించటం లేదా? అంటే ఎంతసేపటికి మాట్లాడేది 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు ఇచ్చిన మాట వాస్తవం, చిత్తశుద్ధితో చేయాలని కొన్ని చేశాం, కొన్ని చేసే దిశగా పయనిస్తున్నాం. తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతాం. ఇచ్చిన ప్రతి మాటనే ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుస్తాం.